నుండి తిరిగి వెళ్ళిపోతానంటే నేను అస్సలు ఒప్పుకోను. కనీసం 6 months అయినా మాతో ఇక్కడే ఉండాల్సిందే. 6 months ఏంటి డియా, మీతో పాటే ఇక్కడే ఉండిపోదామని వచ్చాను. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అవునామమ్మా, ఇండియాలోనే చదువుకుని ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చేసాను. అదేంటమ్మా, అందరూ చదువుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావేంటి? అక్కడ దేశాల్లో బంధం రక్త సంబంధం అంటే కేవలం పరిచయాలా మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఆ బంధానికి ప్రేమ అభిమానం తోడుగా ఉంటాయి. ఐ లవ్ మై ఇండియా. ఇంతకీ నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావమ్మా? లా చేద్దాం అనుకుంటున్నాను మావయ్య. ఆడపిల్లలకి ఆ లా చదువులు అవి ఎందుకమ్మా? చక్కగా ఇంకేదైనా చదువుకోవచ్చు కదా. అవునమ్మా, ఏ కంప్యూటర్లో చేసి ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోక ఆ లాలు గట్రా ఎందుకమ్మా? రవి, ఆడపిల్ల అయినంత మాత్రాన లా చదవకూడదా, న్యాయాన్ని నిలబెట్టకూడదా? అయినా ఇవాళ రేపు ఆడపిల్లలు మగపిల్లలన్న తేడా ఏముంది? అంతా ఒక్కటే. నా మేనగోడలు లా చదువుతుంది, అంతే. బాగా చెప్పా మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. అది కాదురా. నువ్వు ఊరుకున్నానమ్మా. నువ్వు మేయర్ అయ్యావు, నేను డాక్టర్ అయ్యాను. అలాగే నా మహా డియర్ లాయర్ అవుతుంది. ఆహా, చట్టం, న్యాయం, ధర్మం 3 మన ఇంట్లోనే ఉన్నాయి. అవును, ధర్మం అంటే మన డాక్టర్ అను, న్యాయం అంటే నేను. మరి చట్టం అంటే ఎవరు మావయ్య? ఇంకెవరమ్మా? ఏసీపీ జయదేవ్. రవి, ఆ, ఆ, మ్, మావయ్య, కాలేజ్లో లా కోర్స్ సంబంధించి నీ కోఆపరేషన్ నాకు కావాలి. నీకు నేనుండగా ఇంకేంటమ్మా? అన్ని విషయాల్లో నీకు అండగా ఉంటాను. చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మ్, అందరం కలిసి భోంచేద్దాం. అను, తీసుకెళ్ళు. పద. నా మేన కూడా లేదమ్మా. వచ్చేస్తుందిరా. మహాలక్ష్మి, అను, ప్రెసెంట్ అమ్మమ్మ. కూర్చో. అను ఏదమ్మా? తనకు ఆకలిగా లేదంట మావయ్య, తర్వాత తింటానంది. సరే, నువ్వు తినమ్మా. మొదటిసారి నా మనవరాలు అమ్మమ్మ దగ్గరికి వచ్చింది. నా చేతులతో వడ్డిస్తేనే నాకు తృప్తి. అమెరికా మనవరాల్ని చూసిన వెంటనే ఇండియా మనవరాల మీద ప్రేమ తగ్గిపోయిందా అమ్మమ్మ? ఉండే ఊర్లకి దూరాలుంటాయేమో కాని రక్తబంధంలో హెచ్చుతగ్గులుండవమ్మా. నాకు మీరిద్దరూ సమానమే. సరదాగా అన్నానులే అమ్మమ్మ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,